హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేదంతా పనసకాయల సీజన్ అనమాట. ఇవి వచ్చేసి నేను పట్టుకున్నాను కదా, ఇవి చాలా దోరకాయలు, ఇంకా లేత కాయలు ఉంటాయి అనమాట. ఇప్పుడు నేను పట్టుకున్నాను కదా, ఇవన్నీ కూడా దోరకాయలు అనమాట. ఇంతకీ ఈ కాయ మా దగ్గరికి ఎక్కడికి వచ్చిందంటే, మా విలేజ్ వచ్చేసి పనసలపాడు అనమాట. పనసలపాడు అన్న పేరుకే కానీ పనసకాయలు అయితే పెద్ద ఎక్కువ ఉండవు. ఇక్కడ వచ్చేసి ఓ 2-3 చెట్లు ఉంటాయి అంతే అనమాట. మా పక్కింటి వాళ్ళేమో నాకు 2 అయితే ఇచ్చారనమాట. అయితే అంతలా ముగ్గింది కాదు, అంతలా లేతది కాదు, దోరగా ఉంది, అంటే ముగ్గడానికి రెడీగా ఉందన్నమాట. వాళ్ళైతే కోసుకున్నారంట, వాళ్ళు నాకైతే ఇచ్చారు పిలిచి, నేనైతే తీసుకున్నాను. ఈ సీజన్లోనే ఎక్కువగా పండుతాయి అనమాట. వచ్చే వర్షాకాలం అంతా కూడా ఇవి ఎక్కువగా పండుతాయి. ఇప్పుడు పిక్క ఉంది కదా, ఆ పిక్క కూడా మనం తినొచ్చు, కర్రీస్లో వేసుకొని. కర్రీ అయితే సూపర్గా ఉంటుంది. నేనైతే మొత్తం అన్ని కూడా సపరేట్ చేశాను. లోపల ఉన్న తొనలు జిగురుగా ఉంటుంది. చేతులకి ఆయిల్ రాసుకొని తొనలను అయితే సపరేట్ చేసుకోవాలన్నమాట. దాని నుంచి కోసేటప్పుడు అయితే చాలా ఎక్కువ జిగురు వస్తుంది. అయితే ఇవి లేతగా ఉన్నప్పుడు ఈ కాయలను అయితే బిర్యానీలు కూడా చేసుకోవచ్చు అనమాట. అంతే, పనసకాయ బిర్యానీ చేసుకోవచ్చు, పనసకాయ చికెన్ వండుకోవచ్చు, చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. లేతగా ఉన్నప్పుడు, అలా దూరగా ఉన్నప్పుడు ఏంటంటే ఉడకబెట్టుకొని తింటారు. పండినప్పుడు అయితే ఇంకా నార్మల్గానే తినేస్తారు, ఉడకబెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే ఇది దోరకాయ కాబట్టి నేనైతే ఉడకబెడదామని అయితే అనుకుంటున్నాను అనమాట. న్యాచురల్గా దొరికిన ఏ ఫ్రూట్ అయినా సరే కనిపిస్తే ఖచ్చితంగా తినేయాలి, ఎందుకంటే అది ఎటువంటి కెమికల్స్ వాడకుండా పండించినది కాబట్టి ఖచ్చితంగా అది తినేయాలి. నేనైతే అలానే చేస్తాను. ఇంకా తొనలన్నీ తీసేసిన తర్వాత పిక్కలు ఉంటాయి కదా, ఆ పిక్కలతోనే ఉడికెట్టేసాను. కొన్ని పిక్కలు అయితే సపరేట్ తీసాను అనమాట. మా ఆయన అయితే టీవీ చూసుకుంటున్నారు, నేనైతే ఇంకా నా పని నేను కానిచ్చుకుంటున్నాను. పిక్కలు అయితే పక్కకి తీసానని చెప్పాను కదా, ఆ పిక్కలు అయితే కర్రీస్ అయితే అనుకుంటారనమాట. నెత్తలు వేసుకున్నా, రైలు వేసుకున్నా సూపర్గా ఉంటుంది కర్రీ. ఇంకా తర్వాత నేనైతే మొత్తం అన్ని తీసేసిన తర్వాత ఇంకా ఒక తపేలాలోని కొంచెం ఆయిల్, ఉప్పు, కారం, కొంచెం వాటర్ వేసి తొనలేమో నీట్గా కడిగేసుకొని వేసేసుకున్న తర్వాత ఆయిల్ అయితే ఉడికించేసుకున్నాను. వాటర్ అంతా ఎగ్గిపోయిన తర్వాత అవి అయితే ఉడికిపోతాయి అన్నమాట. ఆ ఉడికిపోయిన తర్వాత టేస్ట్ అయితే నిజంగా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. చూసారా ఎంత దూరగా ఉన్న కాయ కాస్త ఆ ఉప్పు కారం అంతా పట్టి చక్కగా ఉడికింది. ఇంకా లోపల ఉన్న పిక్క ఉంటుంది కదా, కొన్నిటికి నేను తీయలేదు కదా, ఆ పిక్క అయితే ఉడికిపోద్ది అనమాట. ఆ ఉడికిన పిక్క తింటే నిజంగా చాలా టేస్ట్ ఉంటుంది. అలా ఉడికినప్పుడు మీలో ఎవరైనా సరే పనసకాయలు తెలుసుంటే, వాటిని తినుంటే కర్రీస్లో కూడా యూస్ చేసుకుని ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా పిక్క, ఆ పిక్క అయితే ఫుల్గా ఉడికిపోయింది అనమాట. దాంతోపాటుగా నేనైతే వాటర్ వేసాను కదా, ఇంకా ఉడికిపోయిన దాన్ని నేను ఏం చేస్తున్నానంటే ఎలా తింటారు ఏంటని మీకు చూపించడం కోసం పైన తొక్క అయితే తీస్తున్నాను. చూస్తున్నారా, తొక్క తీసిన తర్వాత ఎంత మెత్తగా ఉడికిపోయిందో, అలా మెత్తగా ఉడికిందని తింటున్నాను అనమాట. నేను ఇవి ఉడికినప్పుడు తినడమే కాదు, అలాగని కర్రీస్లో యూస్ చేసుకోవడమే కాదు, ఇవి పచ్చుకున్నప్పుడు మనం అగ్గిలో పెట్టి కాల్చుకొని తింటే కూడా చాలా టేస్ట్ ఉంటాయి అనమాట. అన్ని విధాలుగా యూస్ చేసుకోవచ్చు ఒక పనసకాయని. మీలో ఎంతమందికి పనసకాయ ఎన్ని విధాలుగా యూస్ చేసుకుంటారని తెలుసో కామెంట్ చేయండి. అలానే మీరు కనుక నా వీడియో చూస్తున్నారు కానీ కనీసం ఒక లైక్ కూడా కొట్టట్లేదు, ప్లీజ్ మీరు ఒక లైక్ కొడితే నా వీడియో ఇంకొకరికి రీచ్ అవుతుందండి. తప్పకుండా నా వీడియోకి అయితే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోద్దు. ఎక్కడి వరకు వెళ్ళిందో నా వీడియో తెలుసుకోవాలి కదా, కామెంట్ కూడా చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి, బాయ్ ఫ్రెండ్స్.